హాయ్. హలో. నమస్తే. నా పేరు రాధాకృష్ణ. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు నేనొస్తున్నాను. ఈసారి సినిమా రివ్యూ కాదు. నేను మాట్లాడకూడదు, పొలిటికల్ మీద మాట్లాడకూడదు అనుకోని, ఈ సబ్జెక్ట్ మనకి రిలేటెడ్‌గా ఉండడం వల్ల మాట్లాడాల్సొస్తున్నది. ఎందుకంటే రిలేటెడ్ అని ఎందుకన్నానంటే, ఒక సినిమా యాక్టర్ తమిళనాడులో ఇప్పుడు జరుగుతున్న మన బర్నింగ్ టాపిక్ ఉంది కదా! ఆ సినిమా యాక్టర్ విజయ్, జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ఎలియాస్ విజయ్ ఆర్టిస్ట్. ఆయన తమిళనాడులో పోటీ చేసి టీవీకే పార్టీని 108 సీట్లు గెలుచుకొని అత్యధిక మెజార్టీతో బ్రహ్మాండంగా ఉన్నారు. కాకపోతే మ్యాజిక్ ఫిగర్‌కి 118 సీట్లకి దగ్గరలో ఉన్నాడు. మిగతా పార్టీలన్నీ ఉన్నాయి. అయితే అతి పెద్ద పార్టీగా గెలిచిన పార్టీ అయితే ఇదే. కానీ ఇతను సీఎం అవ్వలేకపోతున్నాడు. ఎందుకు అవ్వలేకపోతున్నాడు? ఎలా అవ్వలేకపోతున్నాడు? దీని వెనకాతల కుట్ర కోణం అనేది ఒకసారి చూసి అంటే గత 4, 5 రోజులుగా అన్ని టీవీ ఛానల్స్‌లోని ఇదే. మొత్తం బర్నింగ్ టాపిక్ మొత్తం. అని ఏ ఛానల్ పెట్టినా, సోషల్ మీడియా చూసినా, ఏది చూసినా దేశవ్యాప్తంగా మొత్తం మీమ్స్‌లో గాని, వేటిలో గాని వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎందులోని వదలలేదు. అన్నిటిలో కూడాను బర్నింగ్ టాపిక్‌గా ఉన్న ఈ టాపిక్‌ని మనం కూడా ఒకసారి చెప్పాలి. ఎందుకంటే విశ్లేషణాత్మకంగా చూస్తే ఒక రకంగా బాధ కూడా ఉంది. ఏది బాధ ఎలా ఉంది అనంటే సినిమా ఆర్టిస్ట్‌కి క్రేజ్ లేదంటారు. పోనీ క్రేజ్ ఉన్న ఆర్టిస్ట్ బయటకొచ్చి క్రేజ్ వచ్చిన తర్వాత ఏదో అవుతామంటే పొలిటికల్‌గా అతనికి అనుభవం లేదంటారు. ఇతను సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి ఏదో సేవ చేద్దాం, 4 మంచి పనులు చేద్దాం అనే ఆలోచనతో ఉన్న వ్యక్తి ముందుకొస్తానంటే ఆయన్ని రానివ్వకుండా ఏ విధంగా తొక్కుతున్నారు. అంటే అతన్ని రాజకీయంగా అణగదొక్కుతున్నారు. ఇతని అనుభవం పనికిరాదు. ఇతను రాజకీయం చేయలేడు. ఇతను అంటే రాజకీయం చేయడానికి రాలే. అక్కడ మంచి పనులు చేద్దామని వచ్చాడు. అది గమనించాలి. ప్రజలు అందుకే అతనికి ఓట్లేసి గెలిపించారు. అయితే ఆ గెలుపు తీర్పనేది పరిపూర్ణంగా ఇచ్చుంటే ఏ బాధరబంది లేకపోదును. కాకపోతే పరిపూర్ణంగా ఇవ్వలే. 118 సీట్లకి అంటే మ్యాజిక్ ఫిగర్ అది. 234 సీట్లలో 108 సీట్లు గెలుచుకోవడం అంటే ఆషామాషీ కాదు. పెట్టిన 2 సంవత్సరాల్లో. అంటే చాలామంది ప్రయత్నం చేశారు. సక్సెస్ అయ్యారు. అందులో ఎంజీఆర్ గాని, జయలలిత గారు గాని, లేకపోతే ఎన్టీ రామారావు గారు గాని, మన తెలుగుదేశం పార్టీ మన ఆంధ్రాలో. తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత వీళ్ళందరూ సినీ బ్యాక్‌డ్రాప్ నుంచి వచ్చారు. ఇంకా విజయకాంత్ ఉన్నారు, కమల్ హాసన్ గారున్నారు. ఇంకా చాలా మంది వచ్చారు గానీ, అంత ఫేమ్ ఇంత ఫేమ్ తీసుకురాలేదు. చాలా రోజుల తర్వాత అతని తాలూకా చరిష్మా లేకపోతే అతని తాలూకా ఫ్యాన్ ఫాలోయింగు, యూతు చెన్నైలో 18 నియోజకవర్గాలుంటే 18కి 18 గెలుచుకోవడము. ఇలాగా ప్రతి దగ్గర కూడాను అతని తాలూకా మార్క్ విజయ్ తాలూకా మార్క్ కనిపించింది. కానీ అతను సీఎం అవ్వలేకపోతున్నాడు. దేనికి ఎలా అవ్వలేకపోతున్నాడు? అనుభవ రాహిత్యమా? లేకపోతే టీవీకే పార్టీలో అంతా కొత్త వాళ్ళే అయినా చాలా వరకు కొత్త వాళ్ళే అయినా మొదటిసారిగా అంటే విజయ్ ఎలాగా మొదటిసారే. అలాగే విధంగా విజయ్ తాలూకా కార్ డ్రైవర్‌గా పనిచేస్తున్న అతని కొడుకుని ఎమ్మెల్యేగా చేశారు. అలాగే విధంగా చాలామంది పేదలు, మధ్య తరగతి కుటుంబీకులు, కొంత చదువుకున్న వాళ్ళు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఆయన కొత్తగా ఇప్పుడు ప్రెజెంట్ చాలా మందిని కొత్తగా ఎమ్మెల్యేలని చేశారు తన పార్టీ తరఫున. అందరినీ కొత్తగా సినిమాటిక్‌గాని ఎలాగైతే ఉన్నారో, అతని సినిమా 'సర్కార్' అనే సినిమా ఎలాగైతే ఉందో, ఆ విధంగానే తీసుకొచ్చారు. కాకపోతే కొంతమంది అనుభవజ్ఞులు కూడా ఉన్నారు. ఒక్కొక్క పార్టీ అంతకుముందు వేరే పార్టీ నుంచి ఇతనికొచ్చిన సజెషన్ చేసిన సలహాదారుగా ఉన్న ఈ శటకొప్పన్ గారు, అతను కూడాను ఉన్నారు. అతను కూడా గెలిచారు. అతను వెళ్తున్నారు. అలాగే విజయ్ గారి తండ్రి అతను కూడా ఉన్నారు. అతను సలహాలు, సంప్రదింపులు అన్నీ చేసుకొని వెళ్తారు. కాకపోతే ఇది ఇతనికి కొత్త అవ్వడం వల్ల గవర్నర్ దగ్గరికెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న ప్రోటోకాల్ గాని, ఏ విధంగా మాట్లాడాలనేది గాని అతనికి తెలీదు అన్నట్టుగా ఇప్పుడు ప్రచారం ఇప్పుడు టీవీలో అన్ని మాధ్యమాల్లోని జరుగుతున్నది. ఏంటంటే గవర్నర్ దగ్గరికెళ్ళినప్పుడు సింగిల్ పార్టీగా అతి పెద్ద పార్టీగా గెలిచిన మా పార్టీ 107 సీట్లు, 108 సీట్లు గెలుచుకుంది. కనుక మాకు గవర్నమెంట్‌ని ఫార్మ్ చేసుకునేటట్టుగా మీరు అవకాశం ఇవ్వాలి అని మనం గవర్నర్‌ని కలవాలి గాని ఎప్పుడైతే ఇతనికి 118 మ్యాజిక్ ఫిగర్‌కి కావాల్సిన సపోర్టు కాంగ్రెస్ వాళ్ళు చేశారు. 5 సీట్లు వాళ్ళకొచ్చారు. ఆ 5 సీట్లతో పట్టుకొని 112 మాకు ఉంది సపోర్ట్ ఉందనుకోని వెళ్లారు విజయ్ గారు. అక్కడ చెప్పడంతో గవర్నర్ గారు అక్కడ అందుకొని ఏమన్నారు, 112 సీట్లంటే మీరు కూటమిగా వస్తున్నారు కాబట్టి మీకు సపోర్ట్ సరిపోలేదు. 118తో రండి అని చెప్పి అతను తిరస్కరించడం జరిగింది.
ఈ విధంగా జాప్యం అవుతున్నది. కనుక విజయ్ చేసిన తప్పు అంటున్నారు. ఇది అక్కడికక్కడే యాక్చువల్‌గా చెప్పాలంటే గవర్నర్ గారు అప్పుడే ఇలా కాదు బాబు ఇలాగ ఇవ్వాలి అని చెప్పొచ్చు. కానీ చెప్పలేదు. అంటే ఇక్కడ ఏదో అంటే మీడియాలో వస్తున్న అన్ని రకాల మీడియాల్లోనే వస్తున్నది ఒకలాగే ఉన్నది. చెప్పడం ప్రతి మీడియాలోని ఇదే చెప్తున్నారు. విజయ్‌దే తప్పు అని. ఎందుకు అంటే ఏ బీజేపీ ఒక సీటు. కాంగ్రెస్ 5 సీట్లు. సిపిఎం, సిపిఐ తర్వాత ఐయూఎంఎల్, వీసీకే పార్టీలు 2 సీట్లు గెలుచుకున్నారు. ముస్లిం లీగ్ పార్టీ ఒకటి 2. ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ తీసుకొని అవుదాము. లేదా ఏఐడీఎంకే ఉంది కదా! అన్నా డీఎంకే 47 సీట్లు. అలాగే 59 సీట్లేమో డీఎంకే గెలుచుకుంది. ఎవరితో పొత్తుకైనా ఎళ్ళొచ్చు. కానీ ఎవరితోని పొత్తుకు వెళ్ళకుండా సింగిల్‌గా ఆయన పోటీ చేసి అన్ని సీట్లు సంపాదించుకొని ఇప్పుడు హంగుగా పోనీ గవర్నమెంట్ ఫార్మ్ చేద్దాము. ప్రజా తీర్పేమో ఇంకా సరిపోలేదు ఇంకా అనేసి గవర్నమెంట్ ఫార్మ్ చేద్దాం అని అనుకుంటే వీళ్ళు సహకరించాల్సింది పోయి డిమాండ్స్ చేస్తారు. ఈ డిమాండ్స్ కూడా ఎలాగున్నాయి? నాకు డిప్యూటీ సీఎం ఇస్తారా? మినిస్ట్రీలు ఇస్తారా? ఎన్ని మినిస్ట్రీలు ఇస్తారు? అని ఈ రకంగా అడుగుతున్నారు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక మంచి చేద్దాము, లేకపోతే ఒక రాజకీయ శక్తిగా వెదుగుదాము, ప్రజల కోసము ముందుకు వద్దాము, ఏదైనా సేవ చేద్దామని అనుకుంటే ఇన్ని అవాంతరాలు ఏంటి? తెలియని అవాంతరాలు. మనకి పొలిటికల్‌గా వస్తే కష్టాలు పడాలని తెలుస్తది. ఎంతో శ్రమ కోర్చాలి, టైమ్ స్పెండ్ చేయాలి, తర్వాత రోడ్ల మీద తిరగాలి, ఓట్లు చేయాలి, అదే విధంగా పనులు చేయాలి, గెలిచిన తర్వాత పనులు చేయాలి. ఎటువంటి తాలూకా మనం ఏదైనా తప్పు చేస్తే ఎదుటివారి దగ్గర నుంచి దూషణలు అంటే తిట్లు భరించాలి, ఎన్నో నిందలు భరించాలి అని వీటన్నిటికీ సిద్ధమయ్యే ముందుకొస్తారు. కానీ ఈ రకంగా మ్యాజిక్ ఫిగర్ కోసము 2 పార్టీలు కలిసిపోవడం, 3 పార్టీలు కలిసిపోవడం, లేకపోతే ఇక్కడ రావడం, ఇది చేయడం అనేది ఎంత దారుణం. అంటే బద్ధశత్రువులుగా ఉన్న డీఎంకే కూడా కలిసిపోతాయంట. ఇది 30, 40 ఏళ్ల నుంచి బద్ధశత్రువులుగా ఉన్న పార్టీలు కూడా కలిసిపోతాయి. ఏమనుకోవడం ప్రజల్లో ముందుకి ఏ విధంగా ఏ మొహం పెట్టుకొని మనం ముందుకెళ్తాము. ప్రజలు మనల్ని తిరస్కరించారు. ఏదో కొత్తగా వచ్చిన పార్టీ విజయ్ ఏదో చేస్తాడు, ఏదో మంచి చేద్దాం అనుకుంటున్నాడు. కనుక ఈ మంచి చేసేవాడికి ఒక అవకాశం ఇద్దాము అనే ఆలోచనతోని ప్రజలు చేసిన ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళనేమో తిరస్కరించి వాళ్ళకి సపోర్ట్ చేయకుండా చేస్తున్నారు. అంటే ఇది ఎక్కడ రాజకీయం? ఇది కొత్త రాజకీయం అన్నమాట. అందుకే తమిళ రాజకీయంలో కొన్ని ట్విస్టులు అలా జరుగుతూనే ఉంటాయి ఎక్కడికక్కడ. చాలా సార్లు రాష్ట్రపతి పాలన పెట్టడం కూడా జరిగింది ఆ రాష్ట్రంలోని. ఎందుకంటే ఇలాంటియి ఉండడం వల్ల. అంటే ఈ రకంగా అంటే ఎవరికెవరు కలవకపోవడం వల్ల, సపోర్టింగ్ లేకపోవడం వల్ల, ఒక మాటకి ఒకటి పొంతన లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అక్కడ మూర్ఖత్వం అది వివేకమో, మూర్ఖత్వమో అనేది మరి ప్రజలే నిర్ణయించాలి. అలాంటి తీర్పులు అలాగుంటాయి అక్కడంతా కూడా. కనుక ఈ రకంగా ఉన్న ఈ గవర్నమెంట్స్ ఇప్పుడు ఏ విధంగా సాధిస్తాడు విజయ్? విజయ్ తన తాలూకా సర్కార్‌ని ఏ విధంగా ఫార్మ్ చేస్తాడనేది మనకి ఇంక కొన్ని గంటల్లో నిరూపణ అవ్వబోతుంది. ఇప్పటికే తను అన్నిటికి కట్టుబడి అందరికీ తల వంచి మీకు ఏ ప్రామిస్‌లున్నాయో ఆ ప్రామిస్‌లన్నీ నెరవేరుస్తానని చెప్పి తన సర్కార్‌ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలయితే ముమ్మరంగా సాగుతున్నాయి. విజయ్ ప్రమాణ స్వీకారం సోమవారం మాక్సిమం అయితే సోమవారం చేయొచ్చు అంటున్నారు. ఈసారి గాని అవ్వకపోతే టైం కూడా ఇచ్చిన గడువు కూడా పూర్తయి నెక్స్ట్ గవర్నర్ పరిపాలన, రాష్ట్రపతి పాలన పెట్టడానికి చాలా ఆస్కారాలు ఎక్కువున్నాయని చెప్పేసి ఒక రకంగా మీడియాలోని, సోషల్ మీడియాలో గాని ఇటుగానే అవుతాయి. కానీ ఇది ప్రజా తీర్పు. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పును గౌరవించకుండా ప్రజలని మళ్ళీ రీకాల్ చేయడం అనేది, లేకపోతే రాష్ట్రపతి పాలన పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ప్రజలందరూ గమనించాలి. లేకపోతే ప్రభుత్వాలు గమనించాలి. ఇవన్నీ ఆలోచించి చేసుకోవాలి పార్టీలు. అంటే మళ్ళీ ప్రజాధనం ఖర్చయిపోతుంది విపరీతంగా. ఎందుకంటే అంటే 6 నెలలు మళ్ళీ ఆగాలి. 6 నెలల తర్వాత మళ్ళీ కాల్ఫర్ చేసి మళ్ళీ ఎలక్షన్స్‌కి వెళ్ళాలి. అప్పటికి రాజెవడో, రెడ్డెవడో మళ్ళీ ఎలాగా ఉంటదో తెలీదు. ఏ పార్టీ తాలూకా పరిస్థితి ఎలా ఉంటదో తెలీదు. ఈ 6 నెలలు అన్ని మార్పులు, చేర్పులు కలిసిపోతాయి. అయితే విజయ్‌కి సీఎం అయ్యే అవకాశం దాకా వచ్చి చేజారిపోతున్నట్టుగా అనిపిస్తున్నది. కానీ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటాడు విజయ్ అని అందరం అనుకుంటున్నాం, ఆశిద్దాం. వన్స్ విజయ్‌కి కంగ్రాచ్యులేషన్స్ చెప్పుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ కూడా చెప్తూ మనం ఈ యొక్క విశ్లేషణని ముగించుకుందాం. మీ అందరికీ అర్థమైందనుకుంటాను. మీకు ఏ పార్టీలకి ఎలా ఉన్నారు, ఈ తమిళ రాజకీయం ఎంత రకమైన చాకచక్యంతో ఎలా
పావులు కదుపుతున్నారు అనేది మీరు టీవీలో చూస్తున్నారు. మీకేమనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అలాగే నా విశ్లేషణ ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఎన్ఆర్‌కే టాక్స్ మీ రాధాకృష్ణ. థాంక్ యూ వెరీ మచ్.